పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యూనియన్ బ్యాంక్ ఎదుట సింగరేణి విశ్రాంతి కార్మికుల ఆందోళన చేపట్టారు. నెలవారీ పెన్షన్ రాకపోవడంతో బ్యాంకు ఖాతా బుక్కులతో నిరసన తెలిపారు. దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం తమ రక్తాన్ని చెమటగా మార్చి గత 50 సంవత్సరాలుగా సేవలు అందించిన తమను చిన్నచూపు చూడడం సరికాదని సింగరేణి సంస్థ సిఎండి బాలరాం నాయక్ అధికారులు చొరవ తీసుకుని త్వరితగతిన పెన్షన్ అందించాలని కోరారు. రాష్ట్రానికి గుండెకాయ లాంటిది మన సింగరేణి సంస్థ. అనేక కష్ట నష్టాలతో పనిచేసి లాభాలు తెచ్చి ప్రాణాలతో చెలగాటమాడి పనిచేసినటువంటి రిటైర్ కార్మికులకు పెన్షన్ అనేది వారి హక్కు. పెన్షన్ రానికి మరి అక్టోబర్ మొదటి తారీఖు నుంచి ఇప్పటి వరకు నేడు 4వ తేదీ రోజు బ్యాంకుకు వచ్చి రిటైర్ కార్మికులు మరి వారు బ్యాంక్ అధికారులు పెన్షన్ రాలేదు అంటూ బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. రిటైర్ కార్మికులు ఒక్కొక్కరు 35 సంవత్సరాల నుంచి 39, 40, 42 సంవత్సరాల వరకు కష్టపడి పనిచేసి మా పెన్షన్ మాకు ఇవ్వాలంటే కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ అక్టోబర్ నెలలో రాకపోవడం నిజంగా బాధాకరం. ముఖ్యంగా అనేక సంవత్సరాలు పనిచేసినటువంటి వారు వృద్ధాప్యానికి చెందుతున్నారు. హార్ట్ పేషెంట్లు ఉన్నారు, షుగర్ పేషెంట్లు ఉన్నారు, బీపీ పేషెంట్లు ఉన్నారు. గోదావరిఖని ప్రాంతమే కాకుండా వాళ్ళు రిటైర్ అయినాక వారి ప్రాంతాల్లోకి వెళ్ళి మరి పెన్షన్ కోసం ప్రతి నెల ఈ ప్రాంతానికి వస్తే